అనుకోకుండా కోల్కతాకి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకెందుకు బట్టలు చదువుదామని బట్టలు అయితే తీసాను. జీన్స్ వేద్దామా టీషర్ట్స్ వేద్దామా నాకు కాసేపు అయితే ఆలోచించాను. ఈ బ్యాగ్ అయితే సరిపోలేదు, ఎలాగోలాగా కిందడి మీదడి మొత్తానికి బ్యాగ్ అయితే సర్దేశాను. ఇంకెందుకు లేటు, ట్రైన్కి అయితే లేట్ అవుతుంది, పరిగెట్టండి. విశాఖపట్నం నుంచి కోల్కతాకి ఇలా మ్యాప్లో జంప్ అయినట్టు నిజంగా రియల్ లైఫ్ జంప్ అయితే బాగున్నాను. జంప్ విషయంలో పడి మన ప్రయాణం అయితే మర్చిపోయాం. ఎలా అయితేనేమి మొత్తానికి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ప్రభాస్ శివలింగం మోసినట్టు ఇతను ఎవరో కానీ బట్టల బ్యాగ్ని శివలింగం మోసినట్టు మోసుకెళ్తున్నారు. ఎవరు 4 గంటలకైతే వచ్చేసాం స్టేషన్కి. ఇప్పుడు నుంచి వెయిట్ చేసి ఇప్పుడు వచ్చింది మా ట్రైను. మొత్తానికి విశాఖపట్నం మహానగరం నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. బాయ్ బాయ్ విశాఖపట్నం. బాయ్ బాయ్ చెప్పాను లేదో ఈ లోపు శ్రీకాకుళం అయితే వచ్చేసింది. లోపల మన జాతీయ జెండా రపరపలాడుతూ గాల్లో తేలుతుంది. అంత గొప్పగా మన జాతీయ జెండా గురించి చెప్తుంటే మధ్యలో ఇతను ఎవరో ప్లేయర్ కలిపేస్తున్నారు. బయటకు ఇలా చూసాను, అమ్మయ్య నా ట్రైన్ వచ్చేసిందని ఇతను అయితే పరిగెడుతున్నారు. ఈ లోపల చీకటి అయిపోయింది. చీకటి ధ్యాసలో పడి స్టేషన్ అయితే మర్చిపోయాను. మొత్తానికి నా స్టేషన్కి అయితే వచ్చేసాను. ఈ మెట్లని పిల్లడు ఎవరో ఏడుకొండలు ఎక్కినట్టు ఎక్కుతున్నాడు. ఇదేంటి వరద బాధితులు ఇంతమంది ఉన్నారు. మొత్తానికి కోల్కతా అయితే వచ్చేసాను.